ఒకడు తాగేసి వెళ్ళి వాగ్దానం తెచ్చుకున్నాడండి. అందులో ఏమని వచ్చింది తెలుసా? నీవును నీ ఇంటి వారును నీ పిల్లలను నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇంకొకడు వ్యభిచారి, ఆ వ్యభిచారం చేస్తూనే చర్చికి వెళ్ళాడు, వాగ్దానం తెచ్చుకున్నాడు. అందులో ఏమనుందో తెలుసా? నీవు జనములను ఏలుదువు. ఏది నువ్వే అంటే వాళ్ళందరితో ఖాతాలు ఓపెన్ చేస్తావు అనమాట. ఇప్పుడు ఒక్క ఖాతా ఉంది, ఇక జనాలు వెళ్ళడం మొదలెట్టావంటే ఓ 10-15 ఖాతాలు రెడీ చేసుకుంటావు అనమాట నువ్వు. అందుకని నువ్వు జనములు వ్యభిచారం తీసుకెళ్లి కనకపు సింహాసనం అనే దేవుడు కూర్చోబెట్టాలా? మీరే ఆలోచించండి. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా దేవుడు? ఇస్తాడు అలాంటి వాగ్దానాలు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట? దేవుణ్ణి పక్కన పెట్టేసి ప్రింటింగ్ మనమే ఏం చేసుకుని, మనకు అనుకూలంగా ఉన్న ఈ ప్రింట్ ఏం చేసుకుని శాపాలన్నీ పక్కకు తీసేసి భక్తిహీనులకు కూడా భక్తులకు ఇచ్చే వాగ్దానాలు మనం అంటగట్టేస్తున్నాం. చీటింగా కాదా? అర్హత లేని వాళ్ళకి ఇవ్వచ్చా? ఇప్పుడు గేదెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి నేను ఇంజనీరింగ్ చేసేసి రాజమండ్రిలో పెద్ద బ్రిడ్జి కట్టించేస్తా, అది రేపొద్దున మీ మీదే కూలిపోద్ది. తప్పెవరిది? నాది. అప్పుడు మీరు వచ్చి పర్లేదండి లాటరీ వేసి ఇంజనీరింగ్ చేసేయండి. లాటరీలో ఇంజనీర్లు అవుతారా? లాటరీలో డాక్టర్లను పెడదామా? లాటరీలో కలెక్టర్లను పెడదామా? అప్పుడు ఏమవుద్ది? దేశం నాశనం. అలాగే దేవుని వాగ్దానాలు లాటరీ పద్ధతిలో రావు బిడ్డ. సత్యం తెలుసుకో. దేవుని వాగ్దానం నీ బ్రతుకు ద్వారా సంపాదించుకో. దేవుని వాగ్దానం నీ ఆజ్ఞల ద్వారా, ఆజ్ఞలను అనుసరించడం ద్వారా సంపాదించుకో. వాగ్దానాలు నీ వెంట రాకపోతే నన్ను అడుగు. ప్రతి వాగ్దానం నీ సొంతం. నువ్వు సంపాదించుకుంటే నీది, నువ్వు కష్టపడితే నీది, నువ్వు వెంబడిస్తే నీది. అది నీది నీది నీది. నీ తండ్రి నీకు ఎప్పుడో ఇచ్చేశాడు. దానికి కావాల్సిన అర్హత సంపాదించుకుని ఆ వాగ్దానాన్ని సొంతం చేసుకో.